మాదాపూర్ ఉండి చిన్న ఫోనా ఈ గ్రామ సభలో ఈ కృషి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రధాన ఉద్దేశం. గ్రామానికి సంబంధించి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఏఎస్పీ జాబితా ఈ ఫామ్ 7 ద్వారా మార్పులకు సంబంధించి ఫామ్ 8 ద్వారా వినియోగించుకోవాలని ప్రజలందరికీ తెలియజేయండి. ఓటర్ల వివరాలలో ఎటువంటి లోపాలున్నా ఇతర అభ్యంతరాలు ఉన్నా వాటికి సంబంధించి నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. నిర్ణీత తేదీన హియరింగ్ అటెండ్ కావాలి. హియరింగ్ హాజరయ్యే వాళ్ళు తమ క్లెయిమ్కి సంబంధించి అభ్యంతరాలు కానీ మద్దతు కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టచ్చు. పాన్ కార్డు మిగిలిన ఏదైనా 7-8 ఉన్నాయి వాటిలో ఏది పెట్టినా కూడా వాళ్ళకు పాంప్లెంట్ కూడా ఇచ్చినాము. పాంప్లెంట్ కూడా ఇచ్చినాము అందరు ఊళ్ళలో వచ్చి కూడా ఎవరైతే చిన్న తప్పులు పేరు తప్పులు కానీ పులి స్టాప్ లేకుండా కూడా ఇంటి పేరు బీర్లా అయినా ఉన్నారు. బీర్లా కాకుండా బియర్ వచ్చింది అనుకోండి, అది కూడా ఆయన పోతుంది. దాన్ని కూడా మార్చుకోవాలి. చిన్న వాటి ఎమ్మెల్యే గారికి మనం ఖచ్చితంగా రుణపడి ఉండాలి. మన విలేజ్లో చాలా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి సార్ గారు మాకంటే ముందే మీ విలేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాకు సైన్స్ మేము ఎమ్మెల్యే గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. అదే చిన్న ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, సీసీ రోడ్లు ఉన్నాయి. మిగతా మొత్తం మీరు చేస్తారు, అది విడుదల వరకు చేసుకుందాం. ఇది ఒక్కటి మిమ్మల్ని ఏంటంటే మా గ్రామ ప్రాంతం తరఫున అందరి తరఫున వేడుకుంటాం సార్. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే ఒక ఫోటో తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం మేము. ఒక కారోబార్ అయినా ఏంటంటే అందరూ ఒక ఫోటోలో అందరూ పడరు. నేను చూపెడతా, అదొకటి ప్రాబ్లం ఉంది సార్. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి, ఇప్పుడు హాస్టల్ దగ్గర నుంచి జగ్గ చెరువు వరకు సీసీ రోడ్ సమస్య ఉంది సార్. అది మెయిన్ రోడ్ కాబట్టి అందరూ ఇక మమ్మల్ని అంటారు తర్వాత కాబట్టి కొంచెం ఇది ఒక్కటి జర మీరు చేయాలని మేము సార్. వేరే సమస్యలు ఏమి సార్ మీరు చేస్తూ పెట్టుబడి మీకు ఇది ఒకటి సార్. అందరికి నమస్కారం. మాదాపురం అంటేనే చైతన్యానికి మారిపోయారు కాబట్టి ఏదైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి SIR 2026 కార్యక్రమం భాగంగా రెండో ఫేసు ఏదైతే అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటు హక్కుగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును అర్హులందరికీ ఓట్లు ఉండే విధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి బాలబాలికలకు ఓటు హక్కు కల్పిస్తూ ఏదైతే డబుల్ ఓట్లు కానీ షిఫ్టెడ్ ఓట్లు కానీ ఇంకా ఓట్లలో కొంత ఈ గ్రామంలో ఉన్నటువంటి 2785 ఓట్లకు 2700 అంటే 99% ఈ గ్రామంలో యాక్టివ్గా పనిచేసారు. మరి 42 ఓట్లు షిఫ్టెడ్, డెత్ 42, నాట్ అవుట్ మ్యాపింగ్ ఒకటే ఉందా 7 ఓట్లు. మరి వీటన్నిటిని కూడా చూసుకొని ఏదైతే ఇప్పుడు నాట్ మ్యాచింగ్ ఓట్ల ఈ కార్యక్రమంలో కూడా 724 ఓట్లకు ఏదైతే నోటీస్ ఇస్తారో దీనికి ఈ గ్రామంలో ఉన్నటువంటి BLO, BLAలు మీరు కూడా చేసే అధికారం మీకు ఉంది కాబట్టి ఒక్క ఓటు కూడా తొలగించకుండా నోటీస్ ఇచ్చిన తర్వాత సర్నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ 10-15 రకాల ID ప్రూఫ్లతోటి వాళ్ళను సవరణ చేసే అధికారం మీకు ఉంది కాబట్టి తప్పకుండా ఈ SIRలో తెలంగాణలోనే యాదాద్రి భువనగిరి జిల్లాను మొదట ఉంచిన మీ అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యాదాద్రి జిల్లాలో ఆన్లైన్ కూడా 96% SIRలో పూర్తి చేసి జిల్లా యంత్రాంగం కూడా తెలంగాణ 100 పూర్తి చేసినటువంటి ఈ జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది మన రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు కాబట్టి వాటిని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తుర్కాపల్లిలో పెద్ద మండలం, పెద్ద గ్రామం, మరి మండలం కావాల్సినటువంటి ఈ మాదాపూర్ గ్రామం ఇంకా కూడా అభివృద్ధికి నోచుకోవాలంటే గతంలో 10 ఏళ్ళుగా వెనుకపోయినటువంటి గ్రామం మనం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం ద్వారా కొంత నిధులు పెట్టినప్పటికీ మరి ఆ మధ్యలో వేరే వాళ్ళు ఎవరో చాలా నిధులు పెట్టినాం, మేము గ్రామాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతామని అన్ని గుంతలు నవ్వి పెట్టిరు. ఎక్కడ చూసినా నాకే ఊళ్ళకి రావాలంటే బాధ అనిపిస్తుంది. నేను ఎమ్మెల్యే కాకుండా ఈ గ్రామానికి 2 ఫిల్టర్లు ఇచ్చిన. ఎమ్మెల్యే కాకుండా ఈ గ్రామం చాలా మా సీనన్న, మా నిఖిల్, సుదర్శన్ తమ్ముడు, సర్పంచ్ గారు రాజు వీళ్ళందరూ కూడా అడిగినప్పుడల్లా మా ఫౌండేషన్స్ కూడా సహకరించుకుంటూ ప్రజాప్రభుత్వం ద్వారా మరి మొన్ననే ఎక్కువ నిధులు పెడదామనుకుంటే గతంలో ఇక్కడ 4-5 కోట్లు శాంక్షన్ అయినాయి, మా ఊరు మస్తు అయితే అనుకుంటే మరి HMD నిధులు కొంత తక్కువ పెట్టినాం. ఇప్పుడు రాజు గారిని కూడా అడిగిన రాగానే ఏమైందంటే
అన్న ఎక్కడేసే గొంగడ అక్కడనే ఉంది, మా ఊరు ఏం అభివృద్ధి కాలేదంటే తప్పకుండా 1 కోటి 2 కోట్ల హెచ్ఎండితో పెడతా అని చెప్పి ఇప్పుడే సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద గ్రామంలో గ్రామ పంచాయతీ కూడా చాలా చిన్నగా ఉంది, పరిపాలన విభాగానికి అది సౌలభ్యంగా లేదని చెప్పడం జరిగింది. తప్పకుండా నెల 2 నెలలనే ఎన్ఆర్జిఎస్ ఫండ్ల నుంచి గౌరవ మంత్రి సీతక్క గారితో గ్రామ పంచాయతీ శాంక్షన్ చేస్తానని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా మీకు మాట ఇస్తూ ఈ గ్రామం ఉన్నటువంటి ఏదైతే చిల్లర బల్లలు ఉన్నటువంటి రోడ్లన్నీ తోవిపెట్టిన పాపం అట్లున్నా ఏం కాకపోతుండే తోవిపెట్టి ఎక్కడ వేయకుంటున్న రోడ్లను కూడా సీసీ రోడ్లు వేస్తానని చెప్పి మాటిస్తూ ఈ గ్రామానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశ పోదాం. రేపు 31 తారీఖు వరకు కూడా మన ప్రజాప్రభుత్వం అరువులందరికీ వికలాంగులు కావచ్చు, ఓల్డేజ్ మహిళలు కావచ్చు, లేకపోతే వృద్ధాప్య మహిళలు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, పెన్షన్లు కూడా పెద్ద ఎత్తున 2.5 లక్షల పెన్షన్లు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం. కాబట్టి అరువులందరూ కూడా 31 వరకు అవకాశం ఉంది, మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతోపాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఈ మాదాపురం కొంచెం వెనుకబడ్డది. మరి ఇప్పుడు రాజు తమ్ముడు యువకుడు వచ్చిండు, చైతన్యంతో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా యాక్టివ్ ఉన్నారు. గ్రామశాఖ కానీ నా మండల నాయకులు కానీ ఈ గ్రామంలో 1వ తారీఖు నుంచి ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని మాటిస్తున్నా. గతంలో ఎన్ని ఇచ్చిన ఇల్లు 30, చిన్నూరికే 70-80 ఇచ్చిన, మరి 33 ఇచ్చినందుకు మీకు వాసన మరి సపరేట్ కొట్టించేద్దాం మీరు 200. సరే ఈసారి 100 ఒప్పుకున్నా అంతేనా? ఎందుకంటే తక్కువైనా మరి 100 ఒప్పుకున్నా, 50 ఇచ్చిందా 30 ఇచ్చిందా? ఆ 33 కంప్లీట్ అయినాయా? మళ్ళా 33 ఇవ్వాలా? 50 కావాలా? 70 కాన్సెన్స్ మొత్తమే 1500 ఇచ్చారు. 1 నీకు ఇద్దరు. సరే అరువులందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. మీరే గ్రామ సభ ద్వారా సెలెక్షన్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ పార్టీలకు కులాలకు మతాలకు తావులేదు. గ్రామ సభ ద్వారా మీరంతా ఎంపిక చేసి అరువులకు ఇవ్వాలి. ఈ ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా అరువులకే ఫలాలు అందాలనే లక్ష్యంతో మన ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ కూడా గ్రామ సభలో ఫస్ట్ వరకు సెలక్షన్ చేసిస్తే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, అదేవిధంగా పెన్షన్ కూడా మంజూరు చేస్తారని మాటిస్తూ మళ్ళొక్కసారి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన తర్వాత మనం మీటింగ్ పెట్టుకుందాం. ఈరోజు ఏదైతే ఎస్ఐఆర్ మీద మనం పెట్టామో దీంట్లో ఇప్పటికే అధికారులు కానీ ఇక్కడ గ్రామంలో బిఎల్ఏలు కూడా చాలా చక్కగా పనిచేసి ఈ గ్రామంలో ఎస్ఐఆర్లో ముందుంచినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మీ బిడ్డగా మీ కొడుకుగా నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా. మీరు అడగాలి. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టిన మోటార్ అనగానే ఎంబడి వేయాలి. మోటార్ అప్పుడు పెద్ద మనిషి ఉండే కొమ్మిశెట్టి నరసింహ పేరు ఆయన. మా ముస్లింలు అడగానే మీకు ఇచ్చినా లేదా? 10 ఏళ్ళు వాళ్ళు చేయని పనులు చేస్తున్నా లేదా? మనం మొన్న రోడ్లు ఇద్దామంటే ఒక పెద్ద ఆయన వచ్చి నేను ఎక్సైజ్ తగ్గిస్తాను, మరి అటే వీకినాయి అవన్నీ. అందుకే ఇక వాళ్ళని పక్కన పెట్టైనా మనం పని చేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. తప్పకుండా ఈ మాదాపురాన్ని తుర్కాపల్లి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దా అని చెప్పి మాట ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సీనియర్ ఏమంటుండే అన్ని గ్రామాల్లో మార్నింగ్ వాక్ పెడతారు కాబట్టి మా వద్ద మార్నింగ్ వాక్ పెట్టమంటుండు. మార్నింగ్ వాక్ ద్వారా గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు పూర్తి చేసుకొని మళ్ళీ కొత్త ఇల్లు కూడా మళ్ళీ 30 నుంచి 50 ఇళ్ళు ఇద్దామనుకుంటున్నాం. కాబట్టి మనమే ఇంటింటికి తిరిగి ఇల్లు మంజూరు చేద్దామని చెప్పి సీనియర్ కోరిక తప్పకుండా చేద్దాం. మరి టిఫిన్ పెడతావా? భోజనం పెడతావా? థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్తాను పెడతాను. గౌరవ జాగుండాలి మరి జాగ్రత్త ఇల్లు చేస్తారు. సర్పంచ్తో మాట్లాడి ఇస్తాను. థ్యాంక్ యూ తల్లి. కంప్లీట్ చేయనా? నోటీస్ ఇచ్చి మీరే మీకు అధికారం ఉంది కొట్టేయచ్చు. ఇట్లా వెంకటేష్ ఇట్లా అక్కడ ఇది అయిపోయినాక పాలవరం జంజిబాడి అట్లే చేస్తాడు. రాజు వార్డ్ నెంబరే కాదు, అరే నువ్వు సప్లై కదా సీను. ఓకే తమ్ముడు కొంచెం అయిపోయింది.